నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం డీలిమిటేషన్ అని హైదరాబాద్ మరి 300 డివిజన్లు చేయాలనేటువంటి హరీబరీ కార్యక్రమంలో దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కూడా ఈ ప్రక్రియ తెలియదని ఓపెన్గా వాళ్ళ హౌస్లోనే చెప్పినటువంటి సందర్భం. వాళ్ళు గూగుల్ మ్యాప్ తీసుకొని ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిలిమిటేషన్ అనేది చేసినటువంటిది. అయితే టీవీల్లో పేపర్లో నిన్న కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్ల కింద అని లేకపోతే 3 డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మనకు క్లియర్గా. ఏదైతే జంట నగరాల చరిత్ర, జంట నగరాలు మీన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, ట్యాంక్ బోర్డుకు ఇటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డు అటువైపు సికింద్రాబాద్. అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కరు బోనాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది, సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్. ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలు అంటే చరిత్ర ఉన్నటువంటిది. సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే, చెదర్ఘట్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే. ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైస్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి విడిది ఉంది, కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది, పరేడ్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు, మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది, అంబర్పేట కానీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ, సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తోని
డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరవరీగా మీరు ఉంటారు, ఇంకా 3 ఏళ్ళే. 7 ఏళ్ళ కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు, నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడండి. జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిర్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం మేము. చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ